అంటే వృద్ధాప్యం అనేది స్టార్ట్. మన భాషలో ముసలోడు. ఇంతవరకు హ్యాపీగానే ఉంటుంది ముసలోడు అనేది. కానీ మనము పనిచేసే క్రమంలో ఎన్విరాన్మెంట్ని బట్టి, ఎందుకంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి పాఠశాలలో కళాశాలలో పనిచేసేటువంటి వారైతే ఇంకా ఫ్రెష్గా ఉండాలనే ఆలోచన, వయసును దాచుకోవటం, రంగేసుకోవటం, చాలా రిఫ్రెష్ అంటాం చూడండి. అప్పుడప్పుడు రిఫ్రెష్ కోర్సులు పెడుతుంటారు కళాశాలలో. అంటే మనిషి మళ్ళీ రీఫ్రెష్ కావడం. అట్లా డై వేసుకొని ఒక వెంట్రుక కూడా తెల్లగా కనిపించినట్లు రోజు ట్రిమ్గా షేవింగ్ చేసుకొని చక్కగా తయారై, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, పనిచేసే వాళ్ళందరూ కూడా అలాగే వయసు ఒక 10 ఏళ్ళు తక్కువ అయ్యిందనే ఒక భావన బయటికి కనిపించడానికి. కానీ అక్కడ ఆరోగ్యం మాత్రము దెబ్బతిందనే విషయాన్ని మరిచిపోతారు. అలా తయారై, అందంగా తయారై తన పదవిని లేదా తన విధిని నిర్వర్తించి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అతను ఆవేదనగా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు తెలుస్తుంది సమస్యలు, ముఖ్యంగా 3 ప్రధాన సమస్యలు అతను వెన్నాడుతాయి. 1 ఆరోగ్య సమస్యలు, 2 మానసిక సమస్యలు, 3 మానవ సంబంధాలు. ఈ 3 అతను వెన్నాడుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 గురించి. ఆరోగ్య సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. విధి నిర్లక్ష్యంలో దానిని శరీరం లోపల పెంచి పోషించుకొని ఆర్గాన్స్ యొక్క వ్యవస్థ చిన్నాభిన్నమైపోయే పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. అలాగే మానసిక సమస్యలు, అవి ఏవైనా కావచ్చు. వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా మానసిక సమస్యలు రావచ్చు. జీవితం అంతా ఇలానే గడిచిపోయిందే, ఇక నేనేం సాధించాను, ఇక ఎన్నాళ్ళు బ్రతుకుతాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఒక రకంగా కృంగుబాటు, దానికి కొన్ని సమస్యలు తోడు కావటం, దాంతో మనిషి కొద్దిగా నిర్వీర్యమైపోతాడు. ఇంకా 3వది ప్రధానంగా మానవ సంబంధాలు. హ్యూమన్ టచ్ అనేది ఇక్కడే